ఏఐఎస్ఎఫ్ ఏఐపిఎస్సి విద్యార్థి సంఘంగా ఏదైతే శ్రీ చైతన్య పాఠశాల యొక్క ప్రింట్ తోటి ఉన్నటువంటి బ్యాగులు బుక్కులు కూడా ఈరోజు పట్టడం జరిగింది. అసలు ఎటువంటి అనుమతులు లేకుండా డైరెక్ట్ పక్కన ఒక గోదాంని పెట్టుకొని ఈరోజు పుస్తకాలకు 12,000 నుంచి 15,000 వరకు బుక్కులకు ఫీజులు పెట్టడం జరిగింది. దాంతో యాప్ పేరుతోటి 9,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఒక యాప్ ఆన్లైన్ క్లాసుల పేరుతోటి 9,000, పుస్తకాల పేర్లతోటి 13,000 నుంచి 15,000 వరకు వసూలు చేస్తూ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ ఎటువంటి అనుమతి లేకుండా డైరెక్ట్ గా శ్రీ చైతన్య పేరుతో ప్రింట్ వేసుకొని ఈరోజు విద్యను వ్యాపారంగా మారుస్తున్నటువంటి శ్రీ చైతన్య యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టాలి. దీంతో పాటు అనుమతి లేనటువంటి ఈ బుక్స్ అన్నింటినీ కూడా సీజ్ చేయాలని చెప్పేసి డిఓ గారికి విన్నవించుకుంటున్నాం. లేని పక్షంలో ఈ పాఠ్య పుస్తకాలు అన్నింటినీ డైరెక్ట్ గా తీసుకెళ్లి పేద ప్రజలకైనా పంచుతాం, విద్యార్థులకు పంచుతాం, లేదా తీసుకెళ్లి మీ ఆఫీస్కైనా పెడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రఘురామ్, తెలంగాణ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థల పేరుతోటి బుక్సులు అమ్మడం విద్యా హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతా ఉన్నారు. ప్రశ్నిస్తే మాత్రం ఇక్కడ మాకు పర్మిషన్ ఉంది, ఇది ఉంది, అసలు దేని మీద ఉంది అనేది కూడా క్లారిటీ వాళ్ళకి లేదు. కానీ గొడవలకి దిగుతా ఉన్నారు, విద్యార్థి సంఘాల మీద దౌర్జన్యాలు దిగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఏదైతే విద్యాశాఖ అధికారులు స్పందించి ఏదైతే ఇలాంటి బూటకపు బుక్స్లు అమ్ముకుంటూ అదేవిధంగా బూటకపు అడ్మిషన్లు చేస్తున్నటువంటి పేరెంట్స్లకు విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద వెంటనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని వెంటనే ఏదైతే పర్మిషన్ లేనటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయో ఆ స్కూళ్ళని